హాయ్ అండి. ఈరోజు మనం అభ్యసనం లెర్నింగ్ దాని గురించి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఒక భాషను నేర్చుకొని ఉపయోగించకపోవడం వలన మర్చిపోవడం అనేది. ఆప్షన్స్: ఏ అవరోధం, బి అనుపయోగం, సి దమనం, డి అఘాతం. ఆన్సర్ ఆప్షన్ బి అనుపయోగం. ఉపయోగించకపోవడం అది అనుపయోగం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కావాలని మర్చిపోవడం. ఆప్షన్స్: ఏ అవరోధం, బి అనుపయోగం, సి దమనం, డి అఘాతం. ఆన్సర్ సి. మనకు కావాలనే ఏదైనా మనకు నచ్చని విషయాన్ని కావాలనే మర్చిపోతే దాన్ని దమనం కింద తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ధారణ పెంపొందించనిది. ఆప్షన్స్: ఏ ప్రేరణ, బి అవరోధం, సి కొండ గుర్తులు, డి అభిరుచి. పెంపొందించనిది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి అవరోధం. మిగతా మూడు కూడా ధారణని పెంపొందించేవి. నెక్స్ట్ క్వశ్చన్, ధారణ పెంపొందించేది. ఆప్షన్స్: ఏ అనుపయోగం, బి దమనం, సి అతి అభ్యసనం, డి అవరోధం. ఆన్సర్ ఆప్షన్ సి అతి అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, గతంలో నేర్చుకున్న విషయాలు ఇప్పుడు నేర్చుకున్న విషయాలను పునఃస్మరణ చేసేటప్పుడు ఆటంకపరచడం. అంటే ముందు నేర్చుకున్న విషయాలు ఇప్పుడు నేర్చుకున్న విషయాలను పునఃస్మరణ చేసేటప్పుడు అవి ఆటంకపరుస్తాయి. అది ఏమవుతుంది? ఆప్షన్స్: ఏ అనుపయోగం, బి పురోగమన అవరోధం, సి తిరోగమన అవరోధం, డి దమనం. ఆన్సర్ ఆప్షన్ బి పురోగమన అవరోధం. నెక్స్ట్ క్వశ్చన్, కొత్తగా నేర్చుకున్న విషయాలు గతంలో నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించడం. అంటే కొత్తగా నేర్చుకున్న విషయాలు గతంలో అంటే ఇంతకుముందు నేర్చుకున్న విషయాలను గుర్తుకు తెచ్చుకునేటప్పుడు కొత్తగా నేర్చుకున్న విషయాలు ఆటంకం కలిగిస్తే అది ఏమవుతుంది? ఆప్షన్స్: ఏ అనుపయోగం, బి పురోగమన అవరోధం, సి తిరోగమన అవరోధం, డి దమనం. ఆన్సర్ ఆప్షన్ సి తిరోగమన అవరోధం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థికి 5x6 అంటే 5 6 ఎంత అని అడిగేటప్పుడు 5 1 5, 5 2 10 ఇట్లా గుర్తుకు తెచ్చుకొని చెప్పడం అనేది. ఆప్షన్స్: ఏ తార్కిక స్మృతి, బి బట్టి స్మృతి, సి స్వల్పకాలిక స్మృతి, డి దీర్ఘకాలిక స్మృతి. ఆన్సర్ ఆప్షన్ బి బట్టి స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, సిద్ధాంత రీత్యా చదివి గుర్తుంచుకోవడం. ఆప్షన్స్: ఏ క్రియాత్మక స్మృతి, బి నిష్క్రియాత్మక స్మృతి, సి స్వల్పకాలిక స్మృతి, డి దీర్ఘకాలిక స్మృతి. ఆన్సర్ ఆప్షన్ బి నిష్క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, బహుమానం, దండన, నిబంధన ఏమీ లేకపోయినప్పటికీ ప్రతిరోజు వారంతట వారే చదువుతో నిమగ్నం కావటం. ఆప్షన్స్: ఏ అంతర్గత ప్రేరణ, బి బాహ్య ప్రేరణ, సి రుణాత్మక ప్రేరణ, డి ధనాత్మక ప్రేరణ. ఆన్సర్ ఆప్షన్ ఏ అంతర్గత ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్, బహుమానం కోసం దండన తప్పించుకోవడం కోసమో నేర్చుకోవడం. ఆప్షన్స్: అంతర్గత ప్రేరణ, బి బాహ్య ప్రేరణ, సి రుణాత్మక ప్రేరణ, డి ధనాత్మక ప్రేరణ. ఆన్సర్ ఆప్షన్ బి బాహ్య ప్రేరణ అవుతుంది. వారంతటా వారే కాకుండా బహుమానం కోసము దండన తప్పించుకోవడం కోసం నేర్చుకుంటే దాన్ని బాహ్య ప్రేరణ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, అతి అభ్యాసం వలన. ఇది 2006లో డిఎస్సిలో రావడం జరిగింది. ఆప్షన్స్: ఏ ధారణ పెరుగుతుంది, బి ఏమి చదువుచున్నారో అర్థం కాని పరిస్థితి, సి ఒకదానికి ఒకటిగా తికమక పడతారు, డి అతిగా మాట్లాడతారు. ఆన్సర్ ఆప్షన్ ఏ ధారణ పెరుగుతుంది. పదే పదే చదవటం వల్ల ధారణ పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్మృతిని పెంపొందించేందుకు వాడే పద్ధతి. ఇది 2002 డిఎస్సిలో రావడం జరిగింది. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ స్మృతి నాశం, ఆప్షన్ బి కొండ గుర్తులు, సి అవరోధం, డి దమనం. ఆన్సర్ బి కొండ గుర్తు సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్, విస్మృతి అనేది దేని వలన ఏర్పడే క్రియాత్మక ప్రక్రియ. ఆప్షన్స్: ఏ జోక్యాలు, బి గుర్తింపు, సి స్మృతి, డి పునఃస్మరణ. ఆన్సర్ ఏ జోక్యాలు.
నెక్స్ట్ క్వశ్చన్ ఉద్దేశపూర్వకమైన విస్మృతి. ఆప్షన్స్ ఏ వేర్పాటు, బి పురోగమన అవరోధం, సి దమనం, డి తిరోగమన అవరోధం. ఆన్సర్ ఆప్షన్ సి దమనం. ఇది 2001-2 డిఎస్సిలో రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ స్నేహితుడిని చూడగానే మనం పాఠశాలలో చదివిన రోజులు ఉపాధ్యాయులు గుర్తుకు రావడం ఈ స్మృతికి ఉదాహరణ. ఆప్షన్స్ ఏ క్రియాత్మక స్మృతి, బి నిష్క్రియాత్మక స్మృతి, సి తక్షణ స్మృతి, డి తార్కిక స్మృతి. ఆన్సర్ ఆప్షన్ నిష్క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్ విస్మృతికి కారణం కానిది. ఇది 2006 డిఎస్సిలో రావడం జరిగింది. ఆప్షన్స్ ఏ అవగాహన చేసుకొని చదవడం, బి ఉపాధ్యాయుడు విధించే దండనకు భయపడి చదవడం, సి మార్కుల కొరకు చదవడం, డి అర్థమైనా కాకపోయినా చదవటం. ఆన్సర్ ఆప్షన్ ఏ అవగాహన చేసుకొని చదవటం. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూస్తున్న విషయం ఇంతకుముందు చూసినట్లు భ్రమ కలగడం. ఇది కూడా 2006 డిఎస్సిలో రావడం జరిగింది. ఆప్షన్స్ ఏ డెజావు, బి నిష్క్రియాత్మక స్మృతి, సి విస్మృతి, డి జైగార్నిక్ ప్రభావం. ఆన్సర్ ఆప్షన్ ఏ డెజావు. నెక్స్ట్ క్వశ్చన్ కన్సాలిడేషన్ అనే ప్రక్రియను ప్రయోగాత్మకంగా నిరూపించినది. ఆప్షన్స్ ఏ డంకన్, బి జైగార్నిక్, సి వాన్ రెస్టాస్, డి ఎబ్బింగ్హాస్. ఆన్సర్ ఆప్షన్ ఏ డంకన్.